ఇక్కడ పేతురు అపోస్తలుడు. ఇక్కడ పేతురు ఎవరంటే యేసు ప్రభువుని గురించి ప్రకటించిన వాడు, అన్ని జనులకు సువార్తను చెప్పినవాడు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ వారిని అందరినీ కూడా ప్రార్థనలు నడిపించిన వాడు. వారికి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు యూదుల మీదకు, అపోస్తలుల మీదకు ఎలాగైతే వచ్చాడో అన్ని జనుల మీదకు కూడా అలాగే వచ్చి వారిని బలపరిచిన విషయాన్ని చూశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఏమైపోయాడు తెలుసా? కొందరు యూదులను చూచి వెనకకు వెళ్ళిపోయాడంట భయపడి. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నామని, ఎవరో నీకు పని ఇవ్వలేదని, ఎవరేమోనని, పని ఇస్తారో లేదో అని నీవు యేసు ప్రభును దాచిపెట్టేవాడిగానో లేదా మనుషులను చూచి భయపడేవాడిగానో ఉన్నావా అంటే ఇంకా నీవు కాడి క్రిందే ఉన్నావు. ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఏ మనిషిని చూసి నువ్వు భయపడుతున్నావో ఆ గొల్యాతు లాంటి మనుషుల్ని దేవుడు అన్నాడు, దావీదు లాంటి వాళ్ళని పంపించి గొల్యాతుకి సవాలు విసిరిన వాడుగా ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు గొల్యాతుకు లోబడలా. మామూలుగా చూస్తే గొల్యాతుకు లోబడాలా వద్దా? అందరూ పిరికివారిగా భయపడిపోయి వెనకకు వెళ్తుంటే దావీదు స్వతంత్రుడు కాబట్టి నా యేసయ్య ఎవరో నాకు తెలుసు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుడు ముందు ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని చెప్పి ఫిలిష్తీయుడు అయినటువంటి ఆ గొల్యాతు ముందుకు వెళ్ళి రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, మనుషులను చూచి నీవు భయపడితే ఇంకా నీవు కాడి క్రింద ఉన్నవాడివే.